తండ్రిని లోనికి తోడుకొని పోవచ్చు. ఒక కుమారుడు లోనికి పిలుచుకొని దీవ వస్త్రములు కట్టించి దీవ ఆభరణలు అలంకరించి చేసుకుని వసంగి దీవ భోజనములు ఇన్నాళ్ళు అష్ట కష్టములు పడి తినేక భోజనం లేకుండా కట్టేక బట్టలు లేకుండా రాదు. ఆ నోముదానము కట్టినంత మాత్రాన సకల సౌభాగ్యాలు చరిత్రము రచించి అదృష్టవంతుడు. అటువంటి నోముల రసము కేంద్ర నోములు నీవు చూడారా నెమ్మదిగా వెళ్ళి ఆ పరమాత్మను నీకు కూడా ఆ పరమాత్మను ఎల్లప్పుడూ ఆశలు ఉంటాయి. అంతా కాలపురాధీశుడైన అకాలపురాధీశుడు కుమారుడు చెరుదచ్చి భాగ్యవతిని శుభముహూర్తములకు కళ్యాణం చేసుకుని వెళ్ళిపోయాడు. అంతా వారిరువును ఉన్ను దేవతలకు చెప్పిన ఇంతముగా అనుష్ఠించిన ఫలములు చేతగిన మనకింత వైభవం వారు ఇచ్చిన ఫలములు వారు ఇచ్చిన రోమకారము వారు చెప్పిన కథలు మనము వారు అనుసరించిన పూజలు చేయగా మనకి చరిత్ర రచించి మనకు బిడ్డలకి పెళ్లు మనకి సకల సౌభాగ్యులు రాజ్యం సంతోషంగా ఉంది. అప్పుడు ప్రథమ చేత మనకింత వారు సంతోషం క్రమముగా తప్పకుండా అనుసరిస్తుంది. పుత్ర పౌత్రాలతో సుఖ సంతోషులు చూసిన సమయం ఒకనొక నాడు ఉతలైన భాగవతియను రాజుకుని ఈ వ్రతము ముడిచేది. ఒకనొక నాడు దుఃఖ కారణంతో ఆకారంతో తన రాజకుమార్తె అయిన ఈ నోముల వ్రతముని విడిచిపెట్టేది. ముడిచేది మరి దాంట్లో ఇంటి చిక్కుడు చెడు పందిరి మీద పారవేసింది. అంత మీద ఇతర దేశుడైన వచ్చి రాజకుడు వచ్చి యుద్ధము చేసి వాళ్ళ ఆస్తిని యుద్ధంలో రాజ్యంలో పలువురు పోతున్నారు. ఎలా అరించుకొని పోయాడు. అంత మీద భాగ్యవతి దరిద్ర దశ ప్రాప్తించింది. వీడ కన్నము లేపు దొరకకుండా మిక్కిలి కృషించి శరీరంలో ఇట్లుండగా ఆమె రోమదానముని చిక్కుడి చెట్టు మీద పారవేసింది. పారవేసిన కొరకు తిరిగి అంశం వచ్చింది. తిరిగి అంశం అంటే తినే కన్ను పడకుండా గట్టిగా పట్టినాకుండా ఉండే గిరి కాకుండా ఆ ఒక్క నోముదానం